డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్, ఈరోజు మన వీడియోలో 2024-25 బ్యాచ్కి సంబంధించి ఈ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనం నూతనంగా రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ హిందీ మోడల్ పేపర్ బ్లూ ప్రింట్ని అలాగే మోడల్ పేపర్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎగ్జామ్ టైం 3 గంటల 15 నిమిషాలండి. యాజ్ ఇట్ ఈజ్ ఏం మార్పు లేదు. మ్యాక్సిమం మార్క్స్ 100 అండి. 6 సెక్షన్లు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్స్ 1 నుండి 32 వరకు ఉంటాయండి. 6 సెక్షన్లో 1 నుండి 32 క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ టైం 3 గంటల 15 నిమిషాలు. మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ అండి. మొదటి సెక్షన్ అండి భాషా కి బాత్ అండి. భాషా కి బాత్లో 1 నుండి 12 వరకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఫస్ట్ సెక్షన్ ఉంటుంది. మొదటి సెక్షన్లో కాకపోతే ఇక్కడ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి ప్రశ్నకి 3 మల్టిపుల్ ఛాయిస్ ఇవ్వడం జరిగిందండి. విద్యార్థులు తేలిగ్గా ఆ మల్టిపుల్ ఛాయిస్లో ఉండి ఒకదాన్ని సెలెక్ట్ చేసి ఆన్సర్గా రాయాల్సి ఉంటుందండి. మొదటి ప్రశ్న తత్సం తద్భవం అండి. ఒక వాక్యం ఇచ్చి అందులో తత్సం కానీ తద్భవం కానీ ఇవ్వడం జరుగుతుంది. అది రేఖాంకితం చేయడం, అండర్లైన్ చేయడం జరుగుతుంది. దానికి మనం తత్సం ఇస్తే తద్భవంని, తద్భవిస్తే తత్సంని కింద ఇచ్చినటువంటి 3 ఆప్షన్ల నుండి ఒకదాన్ని సెలెక్ట్ చేసి రాయాలండి. 1 మార్క్ అండి. ప్రతి ప్రశ్నకు ఒక్కొక్క మార్క్ చొప్పున మొదటి సెక్షన్ 12 మార్కులు అండి. రెండవ ప్రశ్న క్రియ అండి. ఒక సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్రియని ఐడెంటిఫై చేయమని 3 ఆప్షన్లు కింద ఇవ్వడం జరుగుతుందండి. మూడిట్లో ఒకదాన్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. క్రియ దాదాపుగా వాక్యం చివరి ఉంటుంది. అలాగే మూడవది సంఖ్య అండి. సంఖ్య అంటే అక్షరాల్లో ఇవ్వడం జరుగుతుందండి. హిందీ అక్షరాల్లో వాటిని మనం కింద నెంబర్స్లో 3 ఉంటాయండి. ఆ మూడింటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1925 అని ఇచ్చాడు అనుకోండి. దాంట్లో కింద ఆప్షన్లో 1925, 1935, 1950 అని ఇస్తాడండి. మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా సెలెక్ట్ చేయడం అండి. మల్టిపుల్ చాయిస్ మాత్రమే మొదటి సెక్షన్. నాలుగవది కారక చిహ్నం అండి. కారక చిహ్నం ఒక సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో చిన్న బ్లాంక్ ఉంటుందండి. అక్కడ సరైనటువంటి కారక చిహ్నాన్ని మనం పూర్తించాలి. కింద ఆప్షన్స్లో 3 ఉంటాయండి. ఒకదాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఐదవది సమాస్ అండి. ఒక సెంటెన్స్లో ఒక పదాన్ని అండర్లైన్ చేయడం జరుగుతుంది. అది ఏ సమాసం అవుతుందో కనిపెట్టాలండి. ఆప్షన్స్ కింద 3 ఉంటాయి. ద్విగు సమాస్, ద్వంద్వ సమాస్, తత్పురుష సమాస్, ఇలా వాటిలో మనం ఒకదాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. సంధి విచ్ఛేదండి. 6వ ప్రశ్న ఒక వాక్యం ఇచ్చి అందులో ఒక పదాన్ని అండర్లైన్ చేసి ఇస్తాడండి. దాన్ని సంధి విచ్ఛేద్ కూడా 3 ఆప్షన్లు చేసి ఉంటాయండి. 3 ఆప్షన్లు కూడా 3 రకాలుగా చేసి ఉంటుంది సంధి విచ్ఛేద్. అందులో ఒకదాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. 7వది పర్యాయ శబ్దం అండి. పర్యాయ శబ్దం ఒక వాక్యంలో ఒక పదాన్ని అండర్లైన్ చేసి ఇస్తాడు. దానికి సూటబుల్ అయినటువంటి పర్యాయ పదం ఏదనేది కింద ఇచ్చిన 3 ఆప్షన్లను కనిపెట్టవలసి ఉంటుంది. 8వది ఉపసర్గ అండి. ఉపసర్గ కూడా అంతేనండి. ఒక పదాన్ని రేఖాంకితం చేసి ఉంటాడు. దానికి సరైనటువంటి ఉపసర్గ ఏది అనేది కింద 3 ఆప్షన్లు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది. 9 ప్రత్యయ అండి. ప్రత్యయ కూడా అంతేనండి. ఒక పదాన్ని అండర్లైన్ చేసి ఉంటాడు. దానికి సంబంధించినటువంటి 3 ఆప్షన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ప్రత్యయ ఏది అనేది మనం ఐడెంటిఫై చేయాలండి. కరెక్ట్ ప్రత్యయ ఏది అనేది. 10వది లింగ్ అండి. సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సెంటెన్స్లో ఒక పదం అండర్లైన్ చేసి ఉంటుందండి. దాని సరైనటువంటి వాక్యం ఏదో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందండి. అలాగే కాల్ అండి. 11వది కూడా అంతేనండి. ఒక సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెంటెన్స్కి భవిష్యత్ కాలంలో రాయమంటే 3 భవిష్యత్ కాలాల వాక్యాలు ఇస్తారండి. అందులో మనం కరెక్ట్ ఏదనేది సెలెక్ట్ చేసి రాయాల్సి ఉంటుందండి. శుద్ధ రూపు కూడా అంతేనండి. ఒక వాక్యం ఇస్తాడు. దానికి సరైనటువంటి వాక్యం ఏదో కింద ఇచ్చిన 3 వాక్యాలను దాన్ని సెలెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం మొదటి సెక్షన్ కనుక గమనించినట్లయితే అన్నీ కూడా పూర్తిగా మల్టిపుల్ ఛాయిసేనండి. సెక్షన్ 2 చూద్దామండి. సెక్షన్ 2 13వ ప్రశ్న అండి. పఠిత గద్యాంశ. ఒక అనుచ్ఛేదం ఇవ్వడం జరుగుతుంది. ఒక పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్ నుండి 5 ప్రశ్నలు అడుగుతారండి. 5 ప్రశ్నలకి 5 మార్కులు అండి. ఒక్కొక్క వాక్యంలో మన ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అయితే చివరి ప్రశ్నగా ఇది ఏ పాఠానికి సంబంధించింది అని అడిగే అవకాశం ఉంటుందండి. లేదా ఇది లేఖకు ఎవరు లేదా కవి ఎవరు, ఇలాంటి ప్రశ్న చివరి ప్రశ్నగా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ గద్యాంశానికి సంబంధించి 5 ప్రశ్నలకు 5 మార్కులు అండి. అయితే ఇక్కడ మనకి 7 పాఠాల నుండి గద్య భాగం 7 పాఠాల నుండి 3 పాఠాల నుండి మాత్రమే ఈ పారాగ్రాఫ్ అనేది వస్తుందండి. గమనించాలి విద్యార్థులు. అబ్ కహా దూసరోं के दुख से दुखी होने वाले అనే పాఠం, పతझड़ में टूटी पत्तियां, డైరీ కా ఏక్ పన్నా, ఈ 3 పాఠాల నుండి మాత్రమే పారాగ్రాఫ్స్ అడగడం జరుగుతుందండి. గమనించాలి. పఠిత పద్య భాగం అండి. 14వ ప్రశ్న. 14వ ప్రశ్న కింద మనకి విద్యార్థుల సౌలభ్యం కోసం 7 పాఠాల నుండి 3 పాఠాలను మాత్రమే మనం పద్య భాగం నుండి ఈ ప్రశ్న వస్తుందండి. 1 మనుష్యత, పర్వత్ ప్రదేశ్ మే పావస్, 3 తోపండి. ఈ 3 పాఠాల నుండి మాత్రమే ఇక్కడ పోయం ఇవ్వడం జరుగుతుంది. దాని నుండి 5 ప్రశ్నలు మనం రాయాల్సి ఉంటుందండి. 5 ప్రశ్నలకి 5 మార్కులు అండి. అయితే చివరి ప్రశ్నగా ఈ కవిత యొక్క కవి ఎవరు,
ఈ పాఠం యొక్క కవి ఎవరు, ఇలా అడగడానికి అవకాశం ఉంటుందండి, విద్యార్థులు గమనించగలరు. 15వ ప్రశ్న 16వ ప్రశ్న అపఠిత అండి. అంటే మనకు పరిచయం లేనటువంటి ఒక పారాగ్రాఫ్ని ఇవ్వడం జరుగుతుందండి. అపఠిత గద్య భాగం నుండి ఒకటి ఇస్తారండి. అంటే మనకు తెలియనటువంటి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద 5 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అండి, 5 మార్కులు అండి. అంటే చూజెస్ ఉంటాయండి, వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 16వ ప్రశ్న అపఠిత పద్య భాగం అండి. ఒక పోయం ఇవ్వడం జరుగుతుంది, దాని కింద మళ్ళీ 5 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయండి. 5టికి 5 మార్కులు అండి. అందులోనే మల్టిపుల్ ఛాయిస్ కాబట్టి ఆప్షన్స్ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా రెండవ సెక్షన్ 20 మార్కులకి అండి. మొదటి సెక్షన్ 12 మార్కులకి, రెండవ సెక్షన్ 20 మార్కులకి అండి. మూడో సెక్షన్కి వెళ్దామండి. మూడవ సెక్షన్ వచ్చేసి 17, 18 అండి. క్వశ్చన్ నెంబర్ 17, 18. మొదటి 17వ ప్రశ్న గమనించినట్లయితే పాఠ్యపుస్తకం నుండి కవి జీవన పరిచయాన్ని మనం రాయాలండి. కవి పరిచయం రాయాల్సి ఉంటుంది. 2 కవులు ఇస్తారండి. 2 కవులు, ఒకటి ఆధునిక కవులు, అలాగే ప్రాచీన కవులు. ఈ ఇద్దరిలో ఒకరి గురించి మనం ఏదైనా ఒకరి గురించి మాత్రమే మనం రాయాల్సి ఉంటుంది. మనకి 5 మార్కులు అండి. మనం 2 प्रश्नों से एक का उत्तर देना होगा. ప్రాచీన కవి అలాగే ఆధునిక కవి అండి. మనం ఒక్కరి గురించి మాత్రమే రాయాల్సి ఉంటుంది. 5 మార్కులు అండి. జీవన పరిచయం అండి. 18వ ప్రశ్న లేఖక పరిచయం. ఇది ఒక పారాగ్రాఫ్గా ఇవ్వడం జరుగుతుంది. దాని కింద 5 బ్లాంక్స్ ఉంటాయండి. అంటే పారాగ్రాఫ్ని చూసి మనం ఆ బ్లాంక్స్ని పూర్తించండి. ఇది లాస్ట్ ఇయర్ మోడలే. 18వ ప్రశ్నగా మనం లేఖక పరిచయాన్ని అక్కడే పైనే పారాగ్రాఫ్ ఇస్తారు, దాంట్లో నుండి ఆన్సర్స్ మనం గుర్తించాలి. 5 మార్కులు అండి. ఈ విధంగా సెక్షన్ 3 10 మార్కులు అండి. సెక్షన్ 1 12 మార్కులకి, సెక్షన్ 2 20 మార్కులకి, సెక్షన్ 3 10 మార్కులకి అండి. సెక్షన్ 4 అండి షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అండి. మొత్తం మనకి 19, 20, 21 3 ప్రశ్నలు పద్య భాగం నుండి, 22, 23, 24, 25 క్వశ్చన్ నెంబర్ అండి. గద్య భాగం నుండి 26, 27, 28 ఈ 3 కూడా నాంటేలు ఉపవాచకం నుండి ఇవ్వడం జరుగుతుందండి. అయితే విద్యార్థులు ఇక్కడ మొత్తం 10 ప్రశ్నలు ఇస్తారండి, కానీ మనం రాయాల్సింది 8 మాత్రమేనండి. అంటే 2 ప్రశ్నలు మనకి ఛాయిస్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా 19వ ప్రశ్న విద్యార్థులు సాక్షి పాఠం నుండి 1 నుండి 4 దోహాలు గనక నేర్చుకున్నట్లయితే ఒక ప్రశ్న పూర్తి చేయగలుగుతారండి. ఒక దోహా ఇచ్చి దాన్ని పూర్తి చేయమంటాడండి. దోహాని పూర్తి చేయడం 19వ ప్రశ్న, విద్యార్థులు గమనించగలరు. మనం 4 దోహాలు గనక నేర్చుకున్నట్లయితే 3 మార్కులు మనం ఈజీగా తెచ్చుకోవచ్చండి 19వ ప్రశ్న కింద. మొత్తం ఈ 10 ప్రశ్నల్లో నుండి 8 ప్రశ్నలు మాత్రమే మనం సమాధానం రాయాల్సి ఉంటుంది. అంటే 2 ప్రశ్నలు మనకు ఛాయిస్ అండి. మన ఇష్టం వచ్చినటువంటి ఒక 8 ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయొచ్చండి. 8, 3, 24 మార్కులు అండి. 24 మార్క్స్కి 4th సెక్షన్ అండి. 5th సెక్షన్ కనుక గమనించినట్లయితే క్వశ్చన్ నెంబర్ 29, 30 అండి. 29 వచ్చేసి పద్యభాగ నిబంధాత్మక ప్రశ్నలు అండి. అంటే ఒక 10 వాక్యాలు, 6, 8 వాక్యాలు రాయమంటారండి. ఒక 10 వాక్యాలు మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా 2 ప్రశ్నలు ఇస్తారండి. ఆ 2 ప్రశ్నలు కూడా రెండిట్లో ఒకదాన్ని మనం రాయాల్సి ఉంటుంది. ఒకటి ఛాయిస్ అండి. ఇది 8 మార్కులకండి. అలాగే 30వ ప్రశ్న గద్యభాగ నిబంధాత్మక ప్రశ్నలండి. ఇక్కడ కూడా 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అందులో నుండి ఒకదాన్ని మాత్రం మనం సెలెక్ట్ చేసి రాయాల్సి ఉంటుందండి. 8 మార్కులు అండి. ఇంకా 6th సెక్షన్ అండి, చివరి సెక్షన్. క్వశ్చన్ నెంబర్ 31 అండి. మీ అందరికీ తెలుసు, 2 లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఔపచారిక, అనౌపచారిక. ఈ ఔపచారిక పత్రంలో కానీ అనౌపచారిక పత్రంలో కానీ ఈ 2 లెటర్స్లో ఏదో ఒక లెటర్ని మనం రాయాల్సి ఉంటుంది. 8 మార్క్స్ అండి. ఇంకా చివరిగా 32 అండి. క్వశ్చన్ నెంబర్ 32 6th సెక్షన్లో లాస్ట్ క్వశ్చన్ అండి. మనకి మా క్వశ్చన్స్ అన్ని 1 to 32 అండి. 32 క్వశ్చన్ ఈసారి మారిందండి నిబంధన. పోయినసారి అయితే మనకి హింట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే మనకు 4 ఆప్షన్స్ ఇస్తారండి. 4ట్లో ఒక దాని గురించి మాత్రమే మనం రాయాల్సి ఉంటుంది నిబంధన అండి. అవి పర్యావరణం గురించి కానీ, శిక్ష గురించి కానీ, సామాజిక, వైజ్ఞానిక, ఇలా పుస్తకాలు, దీపావళి, దూరదర్శన్, కంప్యూటర్, ఏదైనా సరే ఒక 4 జనరల్ ఎస్సెస్ ఇస్తారండి. విద్యార్థులు ఆ 4ట్లో ఏదైనా ఒకదానికి నిబంధన నేర్చుకోవాల్సి ఉంటుందండి, రాయాల్సి ఉంటుంది. ఇది 10 మార్కులకండి. ఈ విధంగా మనం గమనించినట్లయితే 3 గంటల 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ అండి 100 మార్కులకి. అలాగే 6 సెక్షన్లు ఉంటాయండి, 32 క్వశ్చన్స్ అండి. 6 సెక్షన్లు ఉంటాయి, 32 క్వశ్చన్లు. ఇప్పుడు మోడల్ పేపర్ చూద్దామండి. మోడల్ పేపర్ కనుక గమనించినట్లయితే విద్యార్థులు మొదటి సెక్షన్ చూడండి. ఇక్కడ మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్ 100 మార్కులకండి, 3 గంటల 15 నిమిషాలు. సూచన ముందు చదువుతానండి. ప్రశ్న పత్ర पढ़ने के लिए 15 मिनट का समय निर्धारित है. ప్రశ్న పత్రం చదువుకోవడానికి 15 నిమిషాల సమయం ఉంది. సవి ప్రశ్నకి ఉత్తర పుస్తిక మే లిఖియే. అన్ని ప్రశ్నల జవాబుల్ని మీరు జవాబు పత్రంలోనే రాయాలండి. ఎవరు కూడా క్వశ్చన్ పేపర్ మీద రాయకూడదండి. ప్రశ్న పత్ర మే 6 भाग है. ఇక్కడ 6 భాగాలు ఉన్నాయండి. నిమ్నలిఖిత ప్రశ్న మే సే ఉత్తర్ సూచన కే అనుసార్ లిఖియే. ఇక్కడ 12 into 1 అండి, 12 మార్క్స్ అండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మొదటి చూడండి, అక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే बुभुक्षा से अतिथि को ना भेजे, रेखांकित शब्द का तद्भव रूप विकल्पों में से पहचान कर लिखिए. ఇక్కడ బుభుక్ష
అనే పదాన్ని అండర్లైన్ చేశారండి. దానికి సరైన అర్థం ఏదనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ భూక్ అండి రెండో ఆప్షన్. झरना पर्वतों से बहता है వాక్య మే క్రియా శబ్ద వికల్పం మే సే పెహచాన్ కర్ లిఖియే. ఈ వాక్యంలో క్రియాపదం ఎక్కడుంటుంది అంటే దాదాపుగా చివరి ఉంటుందండి. బహత అనేది క్రియాపదం అవుతుందండి. దాన్ని మనం బహత అనే దాన్ని 2 దగ్గర రాయాల్సి ఉంటుంది ఆన్సర్ షీట్లో. 1947 హిందీ అక్షరం మే పడకర్ సంఖ్యాకు వికల్పం మే సే పెహచాన్ కర్ లిఖియే. దీన్ని చదివిన తర్వాత ఆ అక్షరాలు ఏదో ఐడెంటిఫై చేయమంటున్నాయండి. 1947 అండి ఆన్సర్. సైనిక్ సర్ డాష్ కఫన్ బాంధ్ కర్ యుద్ధ కర్నే గయా. సైనిక్ సర్ డాష్ సర్ పర్ అండి కఫన్ బాంధ్ కర్ యుద్ధ కర్నే గయా. సహీ కారక చిహ్నం అండి ఇక్కడ పర్ అండి ఆన్సర్. आत्मत्राण में मानवीय मूल्य अभिव्यक्ति हैं रेखांक शब्द का समास विकल्पం में से पहचान कर लिखिए. ఆత్మత్రాణ అండి ఇది ద్విగు సమాస్ కాదు, ద్వంద్వ సమాస్ కాదు, ఇది తత్పురుష సమాస్ అండి. 6వ ప్రశ్న చూద్దామండి. छोटा भाई तिरस्कार सहन नहीं कर पाया రేఖాంక శబ్ద का संधि विच्छेद विकल्पం में से पहचान कर लिखिए. ఇక్కడ మనం 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. తిరస్కార్ అండి, తిరహ్ ప్లస్ కార్ అండి రెండో ఆప్షన్ సరైందండి. స్వతంత్రతా సంగ్రాम में नारियों का योगदान भी है రేఖాంక శబ్ద का పర్యాయ శబ్ద నారియోం అనే దానికి మనం పర్యాయ పదం ఏదో కనిపెట్టాలండి. మహిళ అండి, అది థర్డ్ ఆప్షన్ అండి. అది దాని రైట్ ఆన్సర్గా మనం రాయాల్సి ఉంటుంది. 8వ ప్రశ్న అండి. ततारा वामिरो कथा एक लोक कथा के रूप में विख्यात है రేఖాంక శబ్ద का ఉపసర్గ అండి. ఉపసర్గ అంటే ముందు భాగంలో చేరింది, ప్రిఫిక్స్ అండి. లోక్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆ మధ్యలో ఉన్నది చూసారా, అది రైట్ ఆన్సర్ అండి. 9వ ప్రశ్న అండి. సంగంకి అద్భుత సఫలతానే రాజ్ కపూర్ మే ఆత్మవిశ్వాస్ భర్ దియా రేఖాంక శబ్ద का प्रत्यय विकल्पों में से पहचान कर लिखिए. సఫలతలో ప్రత్యయ తా అండి, లాస్ట్ ఆప్షన్ అండి. 10వ ప్రశ్న చూద్దామండి. కుత్తా వఫాదార్ జాన్వర్ హై इस वाक्य में लिंग परिवर्तन रूप विकल्पों में से पहचान कर लिखिए. ఈ వాక్యాన్ని లింగ్ మార్చి సెంటెన్స్ ఏదో కనిపెట్టాలండి. ఇక్కడ కుతియా వఫాదార్ జాన్వర్ హై రెండో ఆప్షన్ సరైందండి. 11వ ప్రశ్న అండి. हम मीठे यादों में उलझे रहते हैं इस वाक्य का भविष्यत काल रूप विकल्प में से पहचान कर लिखिए. దీని భవిష్యత్ కాల రూపం అండి. हम मीठे यादों में उलझे रहेंगे రెండో ఆప్షన్ సరైందండి. सिपाही तंग आ गई हैं इस वाक्य में शुद्ध रूप विकल्पों में से पहचान कर लिखिए. सिपाही तंग आ गए हैं అండి మొదటి ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఫస్ట్ సెక్షన్ పూర్తి చేసుకుంటామండి. రెండో సెక్షన్ కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగిందండి. ఈ పారాగ్రాఫ్ మనకి అండమాన్ ద్వీప్ తతారా వామిరో కథ నుండి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగిందండి. ఈ 5 ప్రశ్నల్లో చివరి ప్రశ్న చూడండి. ఉపయుక్త గద్యాంశ కిస్ పాఠ్ సే దియా గయా. ఉపయుక్త గద్యాంశ తతారా వామిరో కథ పాఠ్ సే దియా గయా హే అనే ఆన్సర్ ఫుల్గా రాయాల్సి ఉంటుందండి. ఎవరు కూడా షార్ట్గా రాయొద్దండి, వాక్యాన్ని పూర్తిగా రాయాల్సి ఉంటుంది. ఇలా 5 వాక్యాన్ని మనం పూర్తి చేయాల్సి ఉంటుందండి. 5 ప్రశ్నలకి 5 మార్కులు అండి. తర్వాత 14వ ప్రశ్న మనకి సుబహ్ షామ్ కంపెనీ భాగ్ మే ఆతే హే బహుత్ సే సైలాని ఉన్హే బతాతి హే యహ తోప్. ఇది తోప్ అనేటువంటి పాఠం నుండి మనకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగిందండి. 5 ప్రశ్నలకు మన సరైన సమాధానాన్ని మనం రాయాల్సి ఉంటుందండి. ఈ విధంగా మనం 13, 14 పఠిత్ అండి మనకు తెలిసినటువంటి పాఠాల నుండి ఇవ్వడం జరుగుతుంది. 15, 16 अपठित అండి. ఇక్కడ చూడండి. भारत के झंडे में 3 पट्टियां हैं. ऊपर वाली पट्टी केसरी रंग की है, यह त्याग का चिन्ह है. बीच वाली पट्टी सफ़ेद रंग की है, सफ़ेद रंग शांति का चिन्ह है. नीचे वाली पट्टी हरे रंग की है, हरा रंग सुख शांति का चिन्ह है. हमारे झंडे के बीच एक चक्र है, इस चक्र को अशोक चक्र कहते हैं. ఈ విధంగా ఈజీగానే ఉందండి ఈ పారాగ్రాఫ్. అలా మనకు ఒక పారాగ్రాఫ్ని ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించి 5 ప్రశ్నలు ఉంటాయి. 5 ప్రశ్నలకి 5 ప్రతి ప్రశ్న కూడా 4 ఆప్షన్లు ఉంటాయి. మనం వీటిలో కరెక్ట్ ఆప్షన్ని రాయాల్సి ఉంటుందండి ఆన్సర్ షీట్లో అండి. ఇక్కడ క్వశ్చన్ పేపర్లో రాయకూడదండి, ఆన్సర్ షీట్లో మనం రాయాల్సి ఉంటుంది. 16వ ప్రశ్న అండి. ఇక్కడ మనకి తెలియనటువంటి ఒక పోయం అంటే మనకు పరిచయం లేనటువంటి ఒక పోయంని ఇవ్వడం జరుగుతుంది. దాని కింద 5 ప్రశ్నలు, ఆ ప్రతి ప్రశ్న కింద 4 మల్టిపుల్ ఛాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదానికి కూడా మన ఆప్షన్ని సెలెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇది కూడా 5 మార్కులు కండి. ఈ విధంగా మనం సెకండ్ సెక్షన్ గమనించినట్లయితే 20 మార్కులు కండి. థర్డ్ సెక్షన్ చూద్దామండి. 17వ ప్రశ్న చూశారండి. నిమ్నలిఖిత కవి में से किसी एक कवि का परिचय 5 पंक्तियों में लिखिए. మనం చెప్పుకున్నట్లే ఒకటి ప్రాచీన కవులు, అదే ఆధునిక కవులు. కబీర్ దాస్ అండి, మైథిలి శరణ్ గుప్త. ఈ రెండిట్లో మీకు బాగా వచ్చినటువంటి కవి పరిచయాన్ని రాయాల్సి ఉంటుంది. 5 మార్కులు కండి. नीचे दिए गए लेखक परिचय पढ़कर रिक्त స్థానం की పూర్తి కీజియే. ఒక లేఖక్ గురించి అతనే పారాగ్రాఫ్ ఇస్తాడండి. దాని కింద మనకి
5 బ్లాంక్స్ ఇస్తారు. ఆ బ్లాంక్స్ని పై పారాగ్రాఫ్ జాగ్రత్తగా చదివి అందులో సరైన ఆన్సర్ని మనం రాయాల్సి ఉంటుందండి. 5 మార్కులు. ఈ విధంగా థర్డ్ సెక్షన్ మనకి 10 మార్కులు కండి. ఫోర్త్ సెక్షన్ గమనించినట్లయితే ఇది 24 మార్కులు కండి. మనకి 10 ప్రశ్నలు ఇస్తారండి, కానీ మనం రాయాల్సినవి 8 ప్రశ్నలండి. గుర్తుపెట్టుకోండి విద్యార్థులు, మనం 10 ప్రశ్నలు అంటే 2 ప్రశ్నలు మన ఛాయిస్ అండి. మనం ఏవైనా సరే निम्नलिखित प्रश्नों में से किन्हीं 8 प्रश्नों के उत्तर 3 या 4 वाक्यों में लिखिए. చూడండి ఇక్కడ 8 × 3 24 మార్క్స్ అండి. ఐసీ వాణి బోలియే మనకా అపాక్ హోయ్, ఇది మనకి సాఖీలో మొదటి 4 పద్యాల నుండి దోహాల నుండి ఒక దోహా అడగడం జరుగుతుంది. దోహాని పూర్తించడం ఈజీ అండి. ఇది కూడా మనకి 3 మార్క్స్ తెచ్చి పెడుతుందండి ఈజీగా. అలాగే తర్వాత ఇక్కడ పద్య భాగం నుండి 3 ప్రశ్నలు, గద్య భాగం నుండి 4 ప్రశ్నలు, ఉపవాచక నుండి ఒక 3 ప్రశ్నలు అడుగుతారండి. అలా ఈ విధంగా మనం మన ఇష్టం వచ్చినటువంటి ఒక 8 ప్రశ్నలకు సమాధానం రాయొచ్చు. ఇక్కడ మీరు చూడండి 26వ ప్రశ్న గమనించినట్లయితే కథావాచక और హరిహర కాకా కే బీచ్ క్యా సంబంధ్ హై. ఇది హరిహర కాకా నుండి మనకి ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి లెసన్ అండి. దీనికి సంబంధించి ప్రశ్న కూడా అడగడం జరిగింది. అంటే ప్రతి హరిహర కాకా నుండి అలాగే మనకి అంటే నాంటెల్లో ప్రతి పాఠం నుండి ఒక ప్రశ్న అనేది ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుందండి. మనకి 3 పాఠాలే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 8 పాఠాలు 8 ప్రశ్నలు అండి. 8 × 3 అండి 24 మార్కులు కండి. సో 8 ప్రశ్నలు మాత్రం రాసి సరిపోతుందండి. 2 ఛాయిస్ అండి, విద్యార్థులు గమనించగలరు. ఫిఫ్త్ సెక్షన్ గమనించినట్లయితే సారాంశం అండి, కొంచెం నిబంధాత్మక ప్రశ్నలు అండి. అంటే కొంచెం ఎస్ఏ లాగా మనం కొంచెం పెద్దగా చేసి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 29వ ప్రశ్న గమనించండి. పద్య భాగం నుండి 2 ప్రశ్నలు అడగడం జరిగింది. అందులో ఒకదానికి సమాధానం రాయాలి. మీరాబాయి అంటే పద్య నుండి ఒకటి రావడం జరిగింది. ఆత్మతరాణి నుండి ఒక ప్రశ్న రావడం జరిగింది. ఈ రెండింటిలో ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసి రాయాల్సి ఉంది. 8 మార్క్స్ అండి. 30వ ప్రశ్న గమనించండి విద్యార్థులు. ఏక్ ప్రశ్నగా ఉత్తర్ 8 పంక్తిयों में लिखिए అన్నాడు. బడే భాయికి స్వభావగత విశేషతాएं बताइए అన్నాడు. గాంధీజీ మే నేతృత్వకి అద్భుత క్షమత థీ, ఉదాహరణ సహిత స్పష్ట కీజియే అన్నాడు. ఇలా 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది గద్య భాగం నుండి. అందులో ఒకదానికి మనం సమాధానం రాస్తే సరిపోతుందండి. 8 మార్కులు కండి. ఈ విధంగా మనం గమనించినట్లయితే 5వ సెక్షన్ 16 మార్కులు కండి. ఇంకా 6వ సెక్షన్ గమనించినట్లయితే 31వ ప్రశ్న అండి. ఇక్కడ 2 లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. బీమారీ కా కారణ్ బతాకర్ 5 दिन छुट्टी मांगते हुए अपने प्रधान अध्यापक के नाम पर पत्र लिखिए. ఇది 8 మార్క్స్ కండి. ఇదైనా రాయొచ్చు. హిందీ సీఖనే కా ఆవశ్యకత బతాతే హుए अपने मित्र के नाम पर पत्र लिखिए. ఇదైనా రాయొచ్చు. ఈ 2 లెటర్స్లో ఉండి ఒకటి రాసినట్లయితే మనం 8 మార్కులు తీసుకోవచ్చండి. ఇప్పుడు మార్పు చెందిన మరొకటి 32వ ప్రశ్న అండి. నిమ్నలిఖిత విషయం में किसी एक पर 10 पंक्तियों का निबंध लिखिए. 10 వాక్యాలలో ఒక నిబంధన రాయమంటున్నాడండి. వృక్ష హమారే సాథీ, పుస్తకాలయ, దీపావళి, దూరదర్శన్, వీటిలో ఏదో ఒక దాని మీద మనం నిబంధన రాయాల్సి ఉంటుందండి. ఈ విధంగా విద్యార్థులు 100 మార్కులకి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 3 గంటల 15 నిమిషాలండి. పేపర్ వివరంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. విద్యార్థులు ఏమైనా సందేహాలు ఉంటే మెసేజ్ చేయండి, ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.